ప్రార్థన చేసుకున్నామండి. సైన్యములకు అధిపతిగా దేహం, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వ సృష్టికర్త, నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, మరొకసారి ప్రభు మేమంతా సంఘంగా కూడుకోవటానికి మీరు మా పట్ల అనంతమైన కృపను చూపించినందుకు నీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన అమూల్యమైన నీ వాక్యపు సత్యాలను మేము వినేందుకు మాకు సహాయం చేయండి. అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. శ్రద్ధగా ఆలకించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి, ప్రతి విషయానికి మేము లోబడి జీవించేటువంటి మనస్సును మాలో పుట్టించమని, అందుకు కావాల్సినటువంటి సహాయాన్ని మీరే దయచేయమని మిమ్మల్ని మనసారా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఈరోజు రూతు గ్రంథం నుండి కొన్ని విషయాలు చూద్దాము. మొదటి అధ్యాయము 11వ వచనం నుండి మొదటి అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాము. ఇంతకు ముందు వారాలలో మనము 10వ వచనం వరకు చూసాము. ఈరోజు 11వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాము. చదువుతున్నాను, వినండి. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దలగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలయుందురా. నా కుమార్తెలరా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యును. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమెన్. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో ఆ రెడ్ కలర్ లో మనకి అండర్లైన్ చేసి 2 మాటలు చూసాము. నా కుమార్తెలారా, మీరు మరలుడి, నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి. ఇది రిపీటెడ్ వర్డ్ గా మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే, వాస్తవానికి తన కోడళ్లను చూచి 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, నయోమి తన 2 కోడళ్లను చూచి, ఏమనుంది అక్కడ? నయోమి తన 2 కోడళ్లను చూచి ఏమంటుంది? 10వ వచనంలో నా కుమార్తెలారా అంటుంది. కోడళ్ళని ఏమని పిలుస్తుంది ఇక్కడ? మీరు గమనించారా? కోడళ్ళని కుమార్తెలారా అని పిలుస్తుంది. ప్రస్తుతం ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ ఎంటర్టైన్మెంట్ షో చూసినా, లేదంటే ఏ మూవీ చూసినా, జనాలకి ఎక్కించేటువంటి ఒక చేదు విషయం ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు ఎలా చెప్తారనంటే, అత్త కోడళ్ళ మధ్యలో పచ్చి గిడ్డి వేసిన బగ్గుమంటుంది. అత్త తన కోడల్ని ఎలాగైనా సరే తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుంది. కోడలు ఎలాగైనా సరే మా అత్తగారి పంతం పట్టాలి అని అనుకునే విధంగా చెప్తున్నారు అనమాట. నిజానికి బైబిల్లో ఎక్కడ కూడా అలాంటి సన్నివేశాన్ని మనం చూడం. ప్రభువుని నమ్మి, ప్రభువుని అంగీకరించి, ప్రభువుని తెలుసుకొని, ప్రభు కొరకు జీవిద్దామని ప్రభుకి సంపూర్తిగా అంటే సంపూర్ణంగా అప్పగించినటువంటి ఏ వ్యక్తి కూడా లోకం చేస్తున్నట్లు, లోకం చెప్తున్నట్లు జీవించడానికి సరైన విధానం కాదు. అయితే బైబిల్లో ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఏంటి అని అంటే, నయోమి తన కోడళ్ళని ఏమని పిలుస్తుందంటే, నా కుమార్తెలారా, నా కుమార్తెలారా.
అని అంటుంది. సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట వివాహంలో. ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఆ కుటుంబంలోనికి వచ్చినటువంటి కోడల్ని ఇంట్లో ఉన్న అందరూ అంగీకరించాలి, ఇంట్లో ఉన్న అందరూ ప్రేమించాలి, ఇంట్లో ఉన్న అందరూ గౌరవించాలి ఆ కోడల్ని. అలాగే ఆ కోడలు కూడా ఇది నా కుటుంబం, ఇక నుంచి నా జీవితం చనిపోయేంత వరకు వీరితోనే ఉంటుంది అన్న విధంగా ఆ కోడలు కూడా ఆ అత్తగారి కుటుంబాన్ని, అంటే తన భర్త కుటుంబాన్ని అంగీకరించాలి, ప్రేమించాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. అది మనం ఎక్కడ చూస్తామనంటే ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తన కోడళ్లను సొంత కుమార్తెలుగా అంగీకరిస్తుంది. తర్వాత మీరు గమనించారో లేదో, ఇంగ్లీష్ భాషలో మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అని అంటారు. మనకు తెలుగులో కోడల్ని జస్ట్ కోడలు అని అంటారు. అంటే ఇంగ్లీష్ లో ఆ పదాన్ని ఏమంటారంటే డాటర్ ఇన్ లా. అంటే డాటర్ అంటే కూతురు, లా అంటే ఏంటంటే చట్టం. లా అంటే చట్టం. చట్టబద్ధంగా ఇప్పుడు ఈమె నీ కూతురు అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లో ఆ మాటకు అర్థం ఏంటంటే, మదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే చట్టబద్ధంగా, అమ్మ ఈ రోజు నువ్వు వివాహం అయ్యి ఇంటికి వచ్చావు కదా, ఇక నుంచి ఈమె నీకు అత్తగారు అవుతారు అని మనం తెలుగులో ఉంటాం. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇక నుంచి చట్టబద్ధంగా ఈమె నీకు తల్లి, నీ సొంత తల్లి ఇప్పుడు. అది ఎలా అంటే చట్టబద్ధంగా, న్యాయపరంగా, అందరి సమక్షంలో ఇక నుంచి నీకు తల్లి ఎవరనంటే మీ అత్తగారే నీకు తల్లి. ఆ అత్తగారికి ఏమని చెప్తారనంటే ఇక నుంచి న్యాయబద్ధంగా ఈమె నీ కోడలు కాదు, ఈమె నీకు సొంత కూతురుతో సమానము అనేటువంటి విషయాలు ఇంగ్లీష్ భాషలో చక్కగా మనం చూస్తాం. డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మామగారిని ఫాదర్ ఇన్ లా అని చూస్తాం. అంటే తన తల్లిని తండ్రిని విడిచిపెట్టినంత మాత్రాన ఇక్కడ ఆ ప్రేమాప్యాయతలు లేవు, ఇక నాకు ఉండవు అని అనుకోవడానికి కోడలకు ఆస్కారం లేదు. ఎందుకనంటే ఇక్కడ చట్టబద్ధంగా నీకు ఒక తల్లి, నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటే అర్థం అది. ప్రేమాప్యాయతలు కోల్పోదు. అదే ప్రేమను పంచడానికి దేవుడు మనల్ని ఈ వివాహ వ్యవస్థలో ఒక క్రూషియల్ రోల్ ని ప్లే చేయడానికి అవకాశం ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత చూడండి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సొంతం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. అన్ని కోల్పోయింది ఎవరు? నయోమి. అన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కొడుకులను కోల్పోయింది, తనకంటూ మనవళ్ళు మనవరాళ్ళు ఎవరూ లేరు, తన ఒంటరిగా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా తను తిరిగి వెళ్ళిపోతుంటే సరేలే మన పని మనం చూసుకుందామని కోడళ్ళు అనుకోలేదు. పైగా ఒకవేళ కోడళ్ళు వస్తే వాళ్ళ జీవితం కూడా ఇలాగే మిగిలిపోతుందేమో, జీవితం అంతా కన్నీళ్ళలోనే బ్రతకాలేమో, వాళ్ళకి ఎలాంటి సంతోషము, ఎలాంటి ఆనందము ఉండదేమో అని చెప్పి భావించి, నా కుమార్తెలారా తిరిగి మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళి ఇంకొక వివాహం చేసుకోండి, ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి నయోమి ప్రోత్సహిస్తుంటే వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఓన్ చేసుకున్నారంట, సొంతం చేసుకున్నారు. అత్తగారిని కూడా నా సొంత ఆస్తినివ్వు అన్నట్లుగా సొంతం చేసుకుని అత్తతో రావడానికి ఇష్టపడ్డారు. అన్ని బాగున్నప్పుడు సంబంధాలు కలుపుకోవటం, ఏమీ లేనప్పుడు సంబంధాలు వదులుకోవటం ఈ మధ్య కామన్ అయిపోయింది. కానీ బైబిల్లో అలా మనకి అలాంటి సంస్కారాన్ని మనం చూడం. బైబిల్ ఎంత ఉత్తమమైందనంటే అన్నిటినీ కోల్పోయినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ వ్యక్తపరచబడుతుంది. నిజానికి నయోమికి ఏమీ లేదు, అయినప్పటికీ కూడా మేము నీతోనే ఉంటాం, మేము నీతోనే వస్తాం, నీ ప్రజలే నా ప్రజలు, మేము నీతోనే ఉంటాం అని చెప్పి కోడళ్ళు తమ వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట. అయితే అలాంటప్పుడు నయోమి సవాలు చేసేటువంటి ఆ నష్టాన్ని వాళ్ళ ముందుంచింది. వాళ్ళు తమతో వస్తే ఎంతగా నష్టపోవాలో
వాళ్ళు తమతో వస్తే ఎంత వెల చెల్లించాలో వారికి అర్థమయ్యేలా చెప్పింది. అందులో మొదటిగా మనం ఏం చూస్తామనంటే, మీకు ఇవ్వటానికి నాకు కుమారులు లేరు, నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు అని చెప్పింది. రెండోది, దేవుడే నాకు విరోధి అయ్యాడు. ఫస్ట్ ఏంటి అని అంటే ఫిజికల్, అంటే లోక సంబంధంగా, భౌతికంగా అన్నమాట. ఏంటి అని అంటే, మిమ్మల్ని మళ్ళీ నా ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేయడానికి నాకేమన్నా ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? లేరు. మీరు ఎందుకు వస్తున్నారు? నాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? వెనకాల ఏమన్నా ఉన్నాయా అంటే నాకేమీ లేవు. నాకేమన్నా బంధువులు ఉన్నారా? లేరు. నేను అన్ని నష్టపోయాను అని చెప్పి వాళ్ళ ముందు పెట్టింది. రెండోది ఏం చెప్పిందంటే, అసలు దేవుడే నన్ను విడిచిపెట్టాడు, మీరు పట్టుకుంటారేంటి నన్ను? మీరు నా వెనకాల వస్తానంటారేంటి? అసలు ఏం చూసి వస్తున్నారు మీరు నా వెనకాల అని చెప్పి చెప్తా ఉంది. ఆవిడ చెప్పినటువంటి మాటలు ఒకసారి గమనించండి. నయోమి ఏముందంటే, నాతో కూడా మీరు రానేలా అంటే, నాతో మీరు ఎలా వస్తారు అసలు? మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా నా గర్భమున కుమారులు ఉన్నారా? నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి ఒక పురుషునితో నేనుండి కుమారులు కన్నప్పటికీ వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు మీరు ఎదురు చూస్తారా? అప్పటి వరకు మీరు ఒంటరిగా మిగిలిపోతారా అని చెప్పంటుంది. ఆమె ఏదో వ్యంగ్యంగా మాట్లాడటం లేదు ఈ మాటలు. నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు ఉంటారా అని ఆమె ఏదో ఆ సరదాగా మాట్లాడలేదు ఆ మాటలు. ఈ మాటల వెనకాల ఒక భావం ఉంది. అదేంటి అని అంటే, లిబరేట్ మ్యారేజ్. ఇంగ్లీష్ లో లిబరేట్ మ్యారేజ్ అంటారు. తెలుగులో ఏమంటారంటే దాన్ని దేవర ధర్మము అని అంటాం. అది ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో మనం చూస్తాం. ఏంటి ఈ దేవర ధర్మము అనంటే, ఇస్రాయేలు ప్రజలకి ఒక ఒక సాంప్రదాయం ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక కట్టుబాటు ఉంది. ఏంటి అని అంటే, ఒకవేళ ఒక కుటుంబంలో వివాహం అయిన తర్వాత భర్త చనిపోతే ఆ విధవరాళ్ళకి పిల్లలు లేనప్పుడు ఆమెని ఆ భర్త చనిపోయినటువంటి సహోదరుడు వివాహం ఆడి బిడ్డనివ్వాలి. ఆ పుట్టిన బిడ్డకి చనిపోయిన భర్త పేరు పెట్టాలి. ఎందుకు దీన్ని చేస్తారు అని అంటే, దేవుడు అద్భుతంగా 3 కారణాలు ఉంచాడు. ఒకటి, చనిపోయిన వ్యక్తికి వారసుడినవ్వడానికి దీన్ని చేయాలి. రెండోది ఏంటనంటే, మృతి పొందినటువంటి ఆ వ్యక్తి కుటుంబాన్ని, వంశావళిని కొనసాగించడానికి. అతను అక్కడితో ఆగిపోకూడదు, తన లైన్ అక్కడితో ఆగిపోకూడదు, తన వంశావళి ఇంకా కంటిన్యూ అవ్వాలి. అందుకు ఇది ప్రవేశపెట్టబడింది. మూడవది ఏంటనంటే, మరణించిన వ్యక్తి భార్యకు భద్రతనివ్వటానికి, కేరింగ్ తీసుకోవటానికి, తనకి సెక్యూరిటీ ఇవ్వటానికి తన సహోదరుడు ఆమెను వివాహం ఆడాలి. ఈ విషయాల గురించి నేను రానున్న రోజుల్లో వివరంగా చూస్తాం. ఎందుకంటే 4వ అధ్యాయం అంతా 3వ అధ్యాయం అంతా ఇదే ఉంటది. రైట్. అయితే అలా చెప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే, నన్ను విడిచి వెళ్ళిపోండి, నన్ను వెంబడించొద్దు అన్న తర్వాత ఆ మాటకు వారు ఎలుగెత్తి ఏడవగా, ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఎలుగెత్తి ఏడ్చారు. ఇక అన్ని కారణాలు చెప్పింది. నువ్వు నాతో వస్తే నీకు అసలు జీవితం అంటూ లేదు అన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా అన్ని వివరాలు చెప్పి, వెళ్ళిపోండి 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 అని ఒకటే భజన చేసి వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఇంకేమీ చేయలేక ఇద్దరు ఏడ్చారు. అయితే ఓర్ఫా ఏం చేసిందనంటే, ఏడ్చి అత్తగారిని ముద్దు పెట్టుకుంది. నేను మీకు పాయింట్స్ అది చెప్పాను. ముద్దు పెట్టుకోవడం ఏంటంటే, విడిచిపెట్టడానికి చేసేటువంటి ఒక పని. ముద్దు పెట్టుకున్నారు, ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారు అని అంటే, సరే నేను వెళ్ళిపోతాను, నువ్వు క్షేమంగా ఉండు అని సాగనంపటం అనమాట ముద్దు పెట్టుకోవడం. అయితే ఓర్ఫా అలా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె మనకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందనంటే,
షీఈస్ హాఫ్ హార్టెడ్ డిసైపుల్ లాగా మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. యేసు ప్రభు వారు కూడా తను వెంబడించే వాళ్ళకి, నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు, ఒకవేళ నువ్వు నాతో వస్తానని అంటే నువ్వు నీ సిలువనెత్తుకుని వెంబడించాలి. నువ్వు నీ తల్లిదండ్రులను కాదనుకోవాలి, నీ అక్క చెల్లెలను కాదనుకోవాలి, నీ సొంత భార్యను కాదనుకోవాలి, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడితేనే నా వెంపటరా అన్నప్పుడు చాలా మంది నొచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. యోహాను 6:60 మనం ఈ మాటలు చూస్తాం. అలాంటి వ్యక్తులకి ఓర్ఫా ఒక మాదిరిగా ఉంది, హాఫ్ హార్టెడ్ డిసైపుల్. ఎన్ని కారణాలు చెప్తే వాటన్నిటిని విని ఏడ్చి ఇంకేమీ చేయలేక, సరేలే ఇక నాకు అక్కడ లేదంటున్నావు కదా, నాకు ఇంకక్కడ అవకాశం లేదంటున్నావు కదా అని చెప్పి ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూతు అలా కాదు. ఏం చేసిందంటే రూతు ఆమెను హత్తుకొనిను. హత్తుకొను అనే మాటకి అర్థం ఏంటంటే, ఆది కాండంలో ఆదాము అవ్వలని ఇద్దరిని దేవుడు జతపరిచినప్పుడు వారిద్దరూ ఏక శరీరం అయ్యారు అన్నదానికి, హత్తుకొనెను అన్న దానికి హిబ్రీ పదంలో ఒకటి, హిబ్రీ భాషలో ఒకే పదం వాడబడింది. అంటే వాళ్ళిద్దరూ ఇంకా విడదీయరాని విధంగా ఒక్కటైపోయారు. ఇంకా చెప్పాలి అని అంటే, ఒక 2 పేపర్ ముక్కలు తీసుకుని గమ్ము రాసి రెండిటి పేపర్ ముక్కల్ని అతికించినప్పుడు కొద్దిసేపటి తర్వాత దాన్ని తీసే ప్రయత్నం చేస్తే అది మామూలుగా చినిగిపోద్ది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, రూతు అత్తని హత్తుకోవడం ఏంటనంటే, ఇక విడదీయలేని విధంగా, ఇంకెన్నడూ నువ్వు నేను వేరు కాలేము అన్న విధంగా గట్టిగా పట్టుకుని నేను నీతోనే ఉంటాను అని చెప్పింది. రూతు మనకి ఎలాంటి మాదిరిని చూపించిందనంటే, హోల్ హార్టెడ్ డిసైపుల్ గా మనకుంది. ఏం జరిగినా సరే, చావైనా రేవైనా నా జీవితం నీతోనే అన్నట్లుగా అత్తగారిని హత్తుకుంది. నిజంగా కోడళ్ళు ఆ విధంగా అత్తగారిని హత్తుకుంటారు. అత్తగారు ఒక చిన్న మాట అంటే దాన్ని మనసులో పెట్టుకుని ఎలాగైనా సరే కౌంటర్ ఇవ్వాల్సిందే అని ఎదురు చూసేవాళ్ళు మనలో ఉండకూడదు. రైట్. చూడండి 15 అలా రూత్ రూతుని రూతు ఆ విధంగా అత్తగారిని హత్తుకున్నప్పుడు, అప్పుడు అత్తగారు ఏమంటున్నారనంటే, నయోమి ఏమంటుందంటే, ఇదిగో చూడు, ఆమె ఆ ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవు కూడా నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. సరే, ఓర్ఫా ఏం చేసింది? అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఏమో గట్టిగా అంటి పట్టుకుని హత్తుకుంది. హత్తుకుంది కదా, సరేలే నాతో వచ్చిద్దిలే అని చెప్పి అనుకోలేదు. మళ్ళీ ఏం చేస్తుంది నయోమి అని అంటే, ఇదిగో నీ తోడికోడలు వాళ్ళ జనుల యొద్దకు వెళ్ళిపోయింది, ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా నీ తోడికోడలతో పాటు వెళ్ళిపో అని అంటాను. ఆ మాటకి ఇంకా రూతు తట్టుకోలేకపోయింది. పదహారు 17 చూడండి. లేఖనాలన్నిటిలో అత్యంత శక్తివంతమైన, అత్యంత అమూల్యమైనటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉందనంటే ఈ వచనాన్ని మనం చూడొచ్చు. అందుకు రూతు ఏమంటుందంటే, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకోవద్దు అని అంటుందన్నమాట. అసలు నా వెంట రావద్దు, నువ్వు నన్ను విడిచిపెట్టు అని నువ్వు నన్ను బతిమాలుకోవద్దు. చాలా మంది కొన్నిసార్లు మొహమాటంతో చెప్పలేక పదే పదే అడిగితే సరేలే అని చెప్పి సర్దుకుని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ నువ్వు నన్ను అన్నిసార్లు బతిమాలితే నేను కూడా కరిగిపోతానేమో, నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, దయచేసి నా మాట విను, నన్ను బతిమాలుకోవద్దు అని చెప్పి అత్తగారికి సమాధానం ఇచ్చింది. అత్తగారి మాట నిరంతరం లోబడి జీవించేటువంటి ఈ రూతు ఒక్కసారిగా అత్తగారి మాటను త్రోసిపుచ్చింది. ఏ విషయంలో తెలుసా? వెంబడించే విషయంలో, తన్ను విడిచిపెట్టమనే విషయంలో తను సహించలేకపోయింది. ఒక్కసారిగా నిర్మోహమాటంగా అత్తగారి అభ్యర్థనలన్నిటినీ ఆ తిరస్కరించింది, నిరాకరించింది.
ఏమని అంటుందంటే, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. చూడండి, ఎంత అమూల్యమైనటువంటి స్టేట్మెంట్ అంటే ఇది. ఇది ఒక నిబద్ధత అన్నమాట. అంటే ఒక బలమైన కమిట్మెంట్. రూతు ఎంతో చిరస్మరణీయమైనటువంటి ప్రకటన చేసింది. చెప్పాలంటే ఇది ఎంతో లోతైన, అద్భుతమైన, శ్రేష్టమైనటువంటి నిబద్ధత. యేసు ప్రభుని వెంబడించడానికి కూడా అలాంటి వ్యక్తుల్ని కావాలని క్రీస్తు కోరుకున్నాడు. పాత నిబంధనలో కొత్త నిబంధన జీవితాన్ని జీవించినటువంటి స్త్రీగా రూతు మనకుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, అసలు చూడటానికి అంతా చీకటిగా ఉంది. ఇప్పుడు ఒక గదంతా చీకటిగా ఉంది, అసలు అందులో నీకేం ఉండదమ్మా అని చెప్పినా కూడా అత్త చేతి పట్టుకుని ధైర్యంగా ఆ గదిలోనికి అడుగులు వేసేటువంటి స్త్రీగా రూతు మన ముందుంది. రూతు తీసుకున్న నిర్ణయం లేఖనాలన్నిటిలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రమాణం ఇది. రూతుని అదే పనిగా వెళ్ళమని చెప్పినప్పటికీ, పట్టుబట్టినప్పటికీ నయోమి ఆ మాటలన్నిటినీ రూతు ఆ మాటలన్నిటినీ త్రోసిపుచ్చింది. చూడండి, అసలు రూతు ఆ విధంగా వెళ్ళటానికి ఎన్ని సవాళ్లు ఉన్నాయో చూడండి. ఒకటి, అత్తగారు వెంట వెళ్ళాలి అని అంటే తన సొంత కుటుంబాన్ని వదిలిపెట్టాలి, తన సొంత ఊరిని వదిలిపెట్టాలి, జీవితాంతం అలాగే వితంతువులాగా ఉండిపోవాలి, అలాగే పిల్లలు లేని జీవితాన్ని కొనసాగించాలి, పరాయి దేశంలో కొత్త ప్రజల మధ్య కొత్త అలవాట్లతో కొత్త పద్ధతులన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ, నో పేరెంట్స్, నో హస్బెండ్, నో చిల్డ్రన్, నో నేటివ్ ప్లేస్, ఇవన్నీ కూడా అసలు వెళ్ళటానికి ఒక్కటి కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా రూతు వెళ్ళటానికి ఇష్టపడింది. ఇంకా చెప్పాలంటే అది కొత్త దేవుడు ఆరాధించేటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళటానికి. చూడండి, పెళ్లి కంటే కూడా రాడికల్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చింది అని అంటే, పెళ్లి ఎక్కడి వరకు అని అంటే భర్త బ్రతుకున్నంత వరకు. మృతి పొందిన తర్వాత ఆమె స్వతంత్రురాలు, ఆమె ఇంకొక వివాహం చేసుకోవచ్చు, ఆమె ఇంకా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను అని అంటే అర్థం ఏంటనంటే, నువ్వు ఆఖరికి నీతో పాటు వచ్చిన తర్వాత ఆ దేశంలో నువ్వు చనిపోయిన తర్వాత కూడా నేను తిరిగి రాను, నేను కూడా అక్కడే మృతి పొందుతాను. అంటే నా జీవితము నీ మరణంతో ఆగిపోతుంది అనుకుంటున్నావేమో. నో, నీ మరణంతో కాదు ఆగేది నా జీవితం, నా మరణంతో ఆగిపోతుంది. నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ కూడా పాతి పెట్టబడతాను అని అంటుంది అనమాట. ఇంత రాడికల్ డెసిషన్ అని అంటే చూడండి, అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ కమిట్మెంట్ ఏంటనంటే, నీ దేవుడే నా దేవుడు. నిజంగా చెప్పాలి అని అంటే, వెంబడించటానికి వెంబడించటానికి ఒక బలమైన నిర్ణయం తీసుకోవటానికి ఎంతగానో వెల చెల్లించాలి. ఎంత వెల చెల్లించాలి అని అంటే, మన జీవితాన్ని ఒక బలిపీఠం మీద పెట్టి, ప్రవ్వా ఈ బలిపీఠం మీద నా ఆశలన్నిటినీ, నా కోరికలన్నిటినీ, నా ఇష్టాలన్నిటినీ నీ ముందు పెట్టాను, వాటిని తగలబెట్టేస్తున్నాను, కాల్చేస్తున్నాను అని చెప్పి పూర్తిగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవటం నిబద్ధత అనమాట. రూతు అలాంటి నిబద్ధతను కలిగి ఉంది. అంత బలమైన కమిట్మెంట్. దేవునికి తను అప్పగించుకుంది. చెప్పాలనంటే, ఆరోగ్యమైన అనారోగ్యమైన, సమృద్ధులైన లేమిలోనైనా, దుఃఖంలోనూ కష్టంలోనూ, ఉన్న స్థితిలోనూ దీన స్థితిలోనూ, అన్ని వేళలా క్రీస్తుకు షరతులు లేని విధేయత చూపించటమే జీవితకాలపు నిబద్ధత. క్రీస్తు కోరుకునేది అలాంటి వ్యక్తుల్ని. మనల్ని అలాంటి వ్యక్తులుగా ఉండటానికి రూతును మన ముందుంచాడు.
రూతు నిజంగా ఆ కాలంలోనే ఎంతగా కమిట్మెంట్ కలిగి ఉందనంటే, అన్ని కోల్పోయినప్పటికీ చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువ వస్తున్నాయి ఏంటి, దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కష్టాలు తీరాలి గాని పెరుగుతున్నాయి ఏమిటి, నా పరిస్థితి మారాలి కానీ ఇంకా హీనంగా మారుతుంది ఏమిటి అని చెప్పి దేవునినే సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడింది కానీ దేవుని మీద ఆధారపడలేదు. పరిస్థితులు తారుమారైతే వారి విశ్వాసం కూడా చెదిరిపోతానే ఉంటుంది. కానీ నీ విశ్వాసము నిరంతరము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుని మీద ఉంటే చెక్కు చెదరకుండానే నీ విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసం దేవుడి మీద ఉంచుకోకుండా చాలా మంది పరిస్థితుల మీద ఉంచారు. కానీ రూతు దేవునిపైనే ఆధారపడింది. ఎందుకో తెలుసా? ఎందుకనంటే నయోమి రూత్కి ఏమని చెప్పిందనంటే, అసలు నాకన్నీ నష్టాలే జరుగుతున్నాయి, ఇంకా చెప్పాలనంటే దేవుడు కూడా నాకు విరోధంగా ఉన్నాడు, ఇంక నువ్వు నన్ను వెంబడించే ఉపయోగం ఏంటి అని అన్నప్పుడు ఆమె ఏమన్నానంటే, రూతు నీ నుండి నన్ను వేరు చేయడానికి ఎంత కష్టమైన ఎన్ని పరిస్థితులు ఎలా మారినా అసలు దేవుడు నాకు ఏమనంటున్నానంటే, దేవుడు నన్ను దేవుడు నాకు ఎంత కీడైనను చేయునుగాక, దేవుడు అని అనలేదు అక్కడ, యెహోవా అని అంది. రూతు ఏమని మాట్లాడుతుందనంటే యెహోవా అని అన్నది. ఎంత కీడైనా చేయని, అయినా కానీ నేను వస్తాను, నేను వస్తాను, వెంబడిస్తాను అని అంటే. దేవుడు కీడు చేస్తాడు అని అంటే మీలో ఎవరైనా వెంబడిస్తారా? దేవుడు కీడు చేస్తాడు, నా వెనకాల వచ్చావంటే మొత్తం పోద్ది, నీకు నష్టమే జరుగుద్ది, కీడు జరుగుద్ది అని అంటే ఎవరు వెంబడించరు. ఆశీర్వాదాలు ఉన్నాయి అని అంటేనే చాలా మంది వెంబడిస్తున్నారు. కానీ నయోమి అంతగా చెప్పినప్పటికీ కూడా రూతు వెంబడించింది. చూడండి, తన దేశం విడవమన్నా, కుమారుణ్ణి బలిపీఠం ఎక్కించమన్నా కూడా చిత్తం ప్రభు అని భయపడి సమర్పించుకున్న అబ్రహాంని చూడండి. అబ్రహాము నిబద్ధతకు ఒక బలమైన ఎగ్జాంపుల్. ఒక్కగానొక్క కుమారుణ్ణి అప్పగించమన్నప్పటికీ కూడా దేవుడి మాటకు లోబడి కుమారుని అప్పగించడానికి కూడా వెనకాడలేదు. అంత నిబద్ధత కలిగిన వాడు. మరణ శాసనం సంతకం చేసినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం ఆపలేదు. దానియేలు దానియేలు కూడా దేవుని పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్నాడు. చేసిన ప్రార్థనకు కట్టుబడి నిబద్ధతతో దేవునికి సమర్పించింది తన బిడ్డను హన్న. నేను ప్రార్థన చేస్తే పుట్టేవరా నువ్వు, దేవుడు నాకు వాగ్దానం చేస్తే వచ్చావు నువ్వు నా దగ్గర, నువ్వు పుట్టావని చెప్పి నా దగ్గరే పెట్టుకోను, నేను నేను దేవుడికి మాట ఇచ్చా, ఆ మాటకు కట్టుబడి ఉంటాను, నా కమిట్మెంట్ నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి హన్న పుట్టిన బిడ్డను దేవుడికి అర్పించింది. అంతగా కమిట్మెంట్ తీసుకుంది హన్నా కూడా. తర్వాత చూడండి, స్టెఫెన్ సమాజం అంతా తనపై రాళ్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ కూడా, ప్రవ్వా వీరి మీద ఎలాంటి పాపం మోపొద్దు, వీరిని క్షమించు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఎందుకు క్షమించమన్నాడు తెలుసా? తన దేవుడికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి. స్టెఫెన్ యేసు వలన పొందిన పరిచర్యను తుదిమెట్టించాలని నా ప్రాణాన్ని ఎంత మాత్రమో ప్రియముగా ఎంచుకొనటలేదు అని చెప్పి నీరో చక్రవర్తికి శిరచ్ఛేదనం చేయబడడానికి తను అప్పగించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎంతగానో కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. అబ్రహాము ఎంతగానో కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. రూతు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, దానికి దేవుడు నిన్ను నన్ను వేరు పడుకోకుండా ఉండటానికి ఎంత కీడైనా చేయని, అయినా కానీ నేను నీతోనే వస్తా అనటానికి ఎంతగానో కమిట్మెంట్ కలిగి ఉంది. హన్న, స్టెఫెన్ వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ కలిగి ఉన్నారు, నిబద్ధత. కాబట్టి మనం కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నాము అని అంటే దేవుడి నుంచి ఏది ఆశించి వెంబడించొద్దు. మనం ఆశించాల్సింది ఏదైనా ఉందనంటే అది క్రీస్తునే. ఎందుకనంటే దేవుడు మనకి అన్నిటిని ఇచ్చాడు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావలసినంత ప్రాయశ్చిత్తాన్ని ఆయన శిలువలో మన కొరకు చేశాడు. ఎంతగా వెల చెల్లించాలో ఆయన చెల్లించాడు, ఎంతగా రక్తాన్ని కాచాలో ఆయన కాచాడు, ఎంతగా మాదిరిగా జీవించాలో ఆయన జీవించాడు. ఆయన మనకు అన్నిటినీ చేశాడు. ఇంకా మనకేం కావాలి? ఏం కావాలి? ప్రభా నాకు ధనం కావాలి, ప్రభా నాకు ఆస్తులు కావాలి, ప్రభా నాకు ఉద్యోగం కావాలి, ఇవన్నీ కాదు, అవి కాదు ప్రామాణికం. ప్రభా నాకు నువ్వు కావాలి,
నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం, నీతోనే నేను ఉంటాను. అది కష్టమైన, నష్టమైన, రోగమైన, శాపమైన, మరణమైన, అది ఏదైనప్పటికీ నా జీవితం నీలోనే ముగించాలి. నా జీవితం ప్రతి అడుగు నీలోనే నేను వేయాలి అని చెప్పి తీర్మానించుకున్నటువంటి రూతులాగా మనం కూడా మన జీవితాన్ని ఒక బలమైన కమిట్మెంట్ తో దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించడంలో ఈ షరతులన్నిటినీ మనం ఆ విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. కాబట్టి ఆ ప్రభు మనకు ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని నీతికి దాసులుగా చేశాడు. ఒకప్పుడు అంధకారంలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మరణానికి పాత్రులమైన మనల్ని నిత్య జీవానికి అర్హులనుగా మార్చాడు. ప్రయాసపడి భారం మోయించిన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ మీద ఉన్న పాప భారాన్ని అంతటిని తొలగిస్తాను. దప్పిగొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. దుప్పి నీటి వాగుల కొరకు దప్పికొనున్నట్లు దేవాని కొరకు నేను ఆశపడుతున్నాను అని దావీదు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. కాబట్టి మన ముందు అమోఘమైన, మనోహరమైన, అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి ఎంతో నిబద్ధత కలిగినటువంటి విశ్వాస వీరులు మన ముందున్నారు. వారిలో రూతు కూడా మనకి ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి మనం కూడా రూతు చెప్పినట్లే దేవునితో ఒక నిబంధన చేయాలి. అదే స్థిరంగా ప్రభుతో మనం చేసినటువంటి ఆ నిబంధన మనల్ని ప్రభుతో చివరి వరకు నడిపిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా నాయన, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పటికీ రూతు తన అత్తని విడవలేదు. చెప్పాలంటే రూతు నిన్ను వెంబడించింది ప్రభువా. నీ యొద్దకు రావటానికి రూతు ఎంతగానో వెల చెల్లించింది. తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తన సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, బంధువులు అన్నిటినీ విడిచిపెట్టి నేను వెంబడించడానికి కంకణం కట్టుకుని అదే పనిగా ప్రభువా ఎంత నష్టం వచ్చినప్పటికీ నేను సహిస్తాను అని తను తాను నీకు సమర్పించుకుని వెంబడించింది ప్రభు. అలాగే మేము కూడా నాయన నేను వెంబడించడానికి వెనకాడుకోకుండా, నాగటిపై చేయి వేసి వెనతిరిగి చూడకుండా నేను వెంబడించడానికి సహాయం చేయండి. మా ముందు ఉంచినటువంటి ఈ గొప్ప మాదిరి కలిగిన విశ్వాసులందరినీ మేము నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో తండ్రి మేము కూడా